హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా కిచెన్. కోడిగుడ్ల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా 4 కోడిగుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. 5 ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాతకి మనం ముందుగా కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి మగ్గించుకొని ఉంచుకోవాలి. ఆ ఉల్లిగడ్డ ముక్కల్లో కరివేపాకు వేసి మగ్గించాలి. ఉల్లిగడ్డ ముక్కలు మరియు కరివేపాకు మగ్గిన తర్వాతకి అందులో అల్లం పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. అలాగే పసుపు మరియు కారం మరియు ఉప్పు వేసి మగ్గించాలి. మనం ముందుగా చింతపండుని నానేసుకుని ఉంచుకోవాలి. ఆ ఉల్లిగడ్డ ముక్కల్లో టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఆ మిశ్రమంలో పోసుకోవాలి. అలాగే సరిపడ నీరు పోసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసి ఉడికించుకోవాలి. అందులో కొబ్బరి పొడి వేసి 5 నిమిషాల వరకు ఉడికించుకొని ఉంచాలి. ఆ పులుసులో మెంతుల పొడి వేసి మరిగించుకోవాలి. ఇలా చేయడంతో కోడిగుడ్ల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్